హాయ్ ఫ్రెండ్స్, కొత్తగా ఇల్లు కట్టేవాళ్ళు ఈ వీడియో తప్పనిసరిగా చూడండి. ఎందుకంటే ఎలక్ట్రికల్ అండ్ ప్లంబింగ్ వర్క్ గురించి ఒక ఐడియా వస్తుంది. ఏ పాయింట్ ఎక్కడ పెట్టుకోవాలో దాని గురించి వివరంగా చెప్తాము. హాల్ ఎంట్రన్స్ అవ్వగానే మెయిన్ డోర్ పక్కలో లెఫ్ట్ సైడ్ ఒక బాక్స్ పెట్టుకోవాలి. ఎందుకంటే ఫ్యాన్స్ దీనంతా లైటు ఆపరేటింగ్ కోసం పెట్టుకోవాలి. ఆ తలుపు వెనకాలే లెఫ్ట్ సైడ్ డిస్ట్రిబ్యూషన్ బాక్స్, పవర్ సప్లై మొత్తం డిస్ట్రిబ్యూషన్ లెఫ్ట్లో పెట్టుకోవాలి. తలుపు పై భాగంలో ఒక పాయింట్ పెట్టుకోవాలి బెల్లికి. హాల్లో 4 పాయింట్స్ పెడతాము. 4 లైట్ పాయింట్ పెడతాము. టీవీ మనం ఎక్కడ పెట్టుకుంటామో టీవీకి ఒక పాయింట్ పెట్టుకోవాలి. ప్లస్ పిఓపి చేస్తే పిఓపికి ఎక్స్ట్రా ఒక బాక్స్ పెట్టుకోవాలి. దాని తర్వాత బెడ్రూమ్లోకి వస్తే బెడ్రూమ్లో 2 లైట్ పాయింట్స్ అండ్ ఏసీకి అండ్ నైట్ ల్యాంప్ లైట్కి ఒకటి పెట్టుకోవాలి. దాని కంట్రోల్ మొత్తం వాకిలి లెఫ్ట్ సైడ్ పెట్టుకోవాలి. దాని తర్వాత దేవుడి రూమ్లో 2 లైట్ ప్యాంట్లు ప్లస్ ఒక బాక్స్ పెట్టుకోవాలి ఫొటోస్కి లైటింగ్ కోసము. దాని తర్వాత డైనింగ్ హాల్లో ఫ్రిడ్జ్ పాయింట్ ఒకటి పెట్టుకోవాలి. ప్లస్ ఆ డైనింగ్ హాల్కి మెయిన్ కంట్రోల్ ఒకటి బాక్స్ పెట్టుకోవాలి. ఎక్కడ వీలవుతుందో అక్కడ చూసుకొని పెట్టుకోవాలి. అలాగే డైనింగ్ హాల్లో ప్లేస్ ఎక్కడుందో అక్కడ వాష్ బేసిన్ పెట్టుకోవాలి. వాష్ బేసిన్కి ఒకటి మిర్రర్ లైట్ పెట్టుకోవాలి. దాని తర్వాత మాస్టర్ బెడ్రూమ్లో సేమ్ 2 లైట్స్, ఒక ఏసీకి వుడ్ ల్యాంప్ లైట్ పెట్టుకోవాలి. అలాగే వాష్రూమ్ డోర్ పక్కన ఒక బాక్స్ పెట్టుకోవాలి. గీజర్ ఆన్ ఆఫ్ స్విచ్కి ఒకటి, లైట్ ప్యాంట్ స్విచ్ ఒకటి వాష్రూమ్ డోర్ పక్కలో పెట్టుకోవాలి. దాని తర్వాత వాష్రూమ్లో గీజర్ పాయింట్, లైట్ పాయింట్, అలాగే ఆ బాత్రూమ్ ఎంత ఉందో దాంట్లో డివైడ్ చేసి 3 ఫీట్ లెఫ్ట్ సైడ్ వదిలేసి వాల్ మిక్సర్ సెట్ ఒకటి ప్లస్ గీజర్కి, సోలార్కి, హాట్ అండ్ కోల్డ్కి ఒక సైడ్లో వాటర్ లైన్ ట్యాప్స్ పెట్టుకోవాలి. టాయిలెట్ వెస్టర్న్ టాయిలెట్ వస్తే 2 ట్యాప్స్ పెట్టాలి. కమౌడ్కి వాటర్కి ఒకటి, గన్నుకి ఒకటి. దాని తర్వాత కిచెన్లో ఎగ్జాక్ట్ ప్యాన్కి ఒక పాయింట్ పెట్టుకోవాలి. ఎగ్జాక్ట్ ప్యాన్ అయినా చిమ్నీ అయినా. దాని తర్వాత మిక్సీకి, గ్రైండర్కి సపరేట్గా ఒక బాక్స్ పెట్టుకోవాలి. దాని తర్వాత కిచెన్లో లెఫ్ట్ సైడ్ వాటర్ ప్యూరిఫైయర్ కోసం ఒక బాక్స్ సపరేట్గా పెట్టుకోవాలి. 2 ట్యాప్స్ పెట్టుకోవాలి. కిచెన్కి సింక్కి ఒకటి, వాటర్ ప్యూరిఫైయర్కి ఒకటి. కిచెన్లో ఒక బాక్స్ పెట్టుకోవాలి మొత్తం స్విచ్లకి. దాని కింద మెటల్ పక్క ఏమైనా బాత్రూమ్ వస్తే దానికి సేమ్ అవుట్ సైడ్కి ఒక బాక్స్ పెట్టుకోవాలి. మెటల్ పక్కలో లెఫ్ట్ సైడ్ మెటల్ వస్తుంది, ఆ పక్క 2 వేకి ఒక బాక్స్ పెట్టుకోవాలి కింద పైన స్విచ్ ఆన్ ఆఫ్ చేసుకునేకి. ఈ పాయింట్ వచ్చి మెటల్ కింద పెట్టే వాష్రూమ్కి, గీజర్ పాయింట్కి, దాని ఆన్ ఆఫ్ స్విచ్లకి. మెటల్ కింద ఉండే స్లాబ్లో యూపీఎస్ పాయింట్ పెట్టుకోవాలి. బాత్రూమ్ పెద్దగా వస్తే బాత్రూంలోనే వాషింగ్ మిషన్కి ఒక పాయింట్ పెట్టుకోవాలి. బాత్రూంలో గీజర్కి 2 మాల్ బాక్స్ ఒకటి, అట్లాగే సోలార్కి అండ్ హాట్ అండ్ కోల్డ్ వాటర్ పెట్టుకోవాలి. దాని తర్వాత వాల్ మిక్సర్ సెట్, ఆ బాత్రూమ్ హాఫ్ డివైడ్ చేసి లెఫ్ట్ సైడ్ టాయిలెట్ కోసం, రైట్ సైడ్ వాష్రూమ్ స్నానం కోసం యూజ్ చేసుకోవాలి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.